ఆత్మ అంటే ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరండి. ఆత్మరూపం ఎవరు చెప్పరు. కానీ ఏం చెప్తారు? సత్ చిత్ ఆనంద స్వరూపం. లక్షణాలే చెప్పారు మన యోగులు. భగవంతుడికి లక్షణాలు చెప్పగలమటండి. ఏంటంటే సత్ చిత్ ఆనంద స్వరూపం. సత్ అంటే సత్యమైనది. అంటే యుగాలు మారినా జగాలు మారినా మార్పు చెందనిది దైవం. ఈ సృష్టిలో సృష్టించబడినవన్నీ కూడా నశిస్తాయి. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, కొన్ని సంవత్సరాలు పోయి చచ్చిపోద్ది. ఇప్పుడు రాజుల కోటలు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా? ఓ 1000 సంవత్సరాల తర్వాత అయిపోతాయి. అలా సృష్టించబడిన ప్రతి దానికి నశింపు ఉంది, సృష్టించే వాడికి నశింపు లేదు. ఇది భాగవతంలో చెప్తాడు. ఆదిలో నేను ఉన్నాను, మధ్యలోని ఉన్నాను, అంతంలోని ఉన్నాను, ఎప్పుడూ ఉంటాను. కానీ నన్ను తెలుసుకోవాలంటే నా మాయను జయించాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. ప్రతి క్షణము సృష్టి అంతా మాయే. ఈ మాయని జయించాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, సత్యమైనది. మరి చిత్ అంటే 2 అర్థాలు ఉన్నాయి అక్కడ. చైతన్యవంతమైంది, జ్ఞానవంతమైంది. అంటే సృష్టిలో అన్ని జీవుల యొక్క కదలికకి కారణం ఆత్మ ఉంది కదా. ఆత్మ ఉంటేనే ఆ జీవులన్నీ కదులుతాయి, అన్ని పనులు చేస్తాయి. ఆత్మ తప్పుకుంటే ఇవన్నీ సవాలు అవుతాయి కదా. అంటే ఆత్మ ఉన్న మూలాంచే ఈ జీవులు చైతన్యవంతంగా ఉన్నాయి. ఇక రెండోది ఇంకోటి చెప్పాను మీనింగ్, జ్ఞానం. ఏంటి అంటే ఇప్పుడు నేను పలానా అనే ప్రపంచ జ్ఞానం ప్రతి జీవికి ఉంటుందా లేదా? నేను మనిషిని, నేను కుక్కని, నేను పందిని, నేను పాముని, నేను ఏనుగు, నేను ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉంది. ఆత్మజ్ఞానం అంటే లేకపోవచ్చు, కానీ ఆ జ్ఞానం ఆత్మ అందులో ఉండబట్టికే ఆ జ్ఞానం వచ్చింది. అంటే మానవ జన్మ వచ్చాక ఇంకా లోతుల్లోకి వెళ్తాడు వీడు. ఇందుకని ఆత్మజ్ఞానం కూడా వీడికి వస్తుంది. ఎందుకు వస్తుందో కూడా చెప్పుకుందాం. అయితే ఇక్కడ చిత్తంగా 2 అర్థాలు వచ్చాయి. చైతన్యవంతం చేసేది, జ్ఞానవంతమైంది. ఇక ఆనందం అంటే నిత్యము ఆనంద స్వరూపమే భగవంతుడు. అందుకే ఈ 3 లక్షణాలు చెప్తారు తప్పించి ఇంకా మిగతావి ఆకారాలు చెప్పలేరండి భగవంతుడు. ఇప్పుడు గాలి ఏ ఆకారం అంటే ఎవరూ చెప్పలేరు. కరెంటు ఏ ఆకారం ఉందంటే ఎవరూ చెప్పలేరు. భగవంతుడు ఏ ఆకారం అంటే నిర్గుణుడు, నిరాకారుడు. ఆకారం చెప్పలేము, అది శక్తి, ఒక శక్తి అంతే.